హాయ్ అండి, అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. పుచ్చకాయ అండి, పుచ్చకాయ ఇంగ్లీష్లో వాటర్ మిలాన్. ఇది సమ్మర్లో బాగా తినాలండి. ఒంట్లో నీరుని తగ్గకుండా చూస్తుంది అనమాట. ఇమ్యూనిటీ పవరు తగ్గకుండా చూస్తుంది, దాహాన్ని తగ్గిస్తుంది. అంటే ఎక్కువ మంచినీళ్ళు అవ్వదు అనమాట. ఇలాంటి నీరున్న ఫ్రూట్ని సమ్మర్లో తినాలి ఎక్కువ. కొబ్బరి బండాలు, ఇలా వాటర్ మిలాను, కర్బూజా, ఇలా నీరున్న ఫ్రూట్స్ ఎక్కువ వాడాలండి. ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుందండి. ఇది నాటు పుచ్చకాయ అండి. నాటు పుచ్చకాయ, నల్ల పుచ్చకాయ అంటారు కదా, అదే వేరే కొంచెం చిలకపచ్చ రంగులు ప్యారెట్ గ్రీన్లో ఉన్నది టేస్ట్ ఉండదు, ఇలా ఉండదండి, కలర్ఫుల్ ఉండదు. ఎంత బాగుందో చూడండి. ఏ ఏ ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో తినాలండి. ఇప్పుడు మామిడికాయలు వస్తాయి, మామిడికాయలు తినాలి. ఎప్పుడు దొరికే అప్పుడు తినేయాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనం ఎండకి ఎలా ఏ కాలంలో ఎలా ఉంటున్నాం, ఎండకి ఎండ తట్టుకుంటున్నాం, వర్షానికి వర్షం, చలికి మన బాడీ ఎలా తట్టుకుంటుందో మనం కూడా ఎప్పుడు వచ్చే ఫ్రూట్ అప్పుడు తినేయాలి. ఆరోగ్యంగా ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పుచ్చకాయ వల్ల అన్ని ఉపయోగాలండి. ఈ తొక్క కూడా ఉపయోగపడుతుంది. ఇవి గేదెలకి వేస్తే కింద మనం తినేసినాక ఈ తొక్క గేదెలకి వేస్తే ఆవులు కూడా తింటాయి. ఈ గింజలు కూడా ఎండబెట్టుకొని తినొచ్చండి. పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతీది మనం తినాలండి. మన బాడీ టెంపరేచర్ తట్టుకోవాలంటే అన్నీ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత తీగా ఉంటుందో, ఇక చాలా బాగుంటుంది. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ అండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ప్రతి ఒక్కరు మా పిల్లలు 10th ఎగ్జామ్ రాస్తున్నారు, మా అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంది, మా అబ్బాయి ఎగ్జామ్ రాస్తున్నారు అని తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. మీరు పడొద్దండి, వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు నేను చదివితే రేపు నా భవిష్యత్తు బాగుంటుంది, నేను చదివి ప్రయోజకురాలను అవ్వాలి అని ఆడపిల్లలకి మగపిల్లలకి ఉండాలి. కానీ తల్లిదండ్రులు టెన్షన్ పడొద్దండి. ఈ లోకం ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. మన పిల్లలే చదువుకుంటారు. ప్రతి ఒక్కరు ఏంటంటే మేము లక్షలు పెట్టి చదివిస్తున్నాం. మా స్కూల్ వ్యానే 15,000. మా పిల్ల చదివేది కార్పొరేట్ స్కూలు, గొప్ప స్కూల్ అని చెప్తున్నారు. ఆ గొప్ప మీకు ఉండాలి. నలుగురు మీ డప్పులు కొట్టుకోబాకండి. మీరు అన్ని లక్షలు పెట్టి చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా శ్రద్ధతో చదువుకొని బాగా ఎగ్జామ్ రాయాలి. తల్లిదండ్రులకి ఎందుకంటే టెన్షను, మీకెందుకు టెన్షను? వాళ్ళు చదువుకునే వాళ్ళు 15 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 16 సంవత్సరాలు ఉంటాయి కొంతమందికి. వాళ్ళకి తెలియదండి వాళ్ళ భవిష్యత్తు ఏంటో. చదువుకోవాలి, మేము ప్రయోజకులు అవ్వాలని. తల్లిదండ్రులు పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు ఎందుకు, మా పిల్ల 10th, మా పిల్లోడు 10th అని. మేమే చదువుతాం అంటే అప్పుడు అందరూ చదువుకొని వచ్చిన వాళ్ళే. అందరూ గేదెలు కాసుకొని ఖాళీగా ఉండి ఉన్నవాళ్ళు కాదు. అప్పుడు హాస్టల్లో చదివి తినడానికి తిండి లేక ఇప్పుడు ఏదో కొంచెం బాగుపడి రూపాయి సంపాదించే వాళ్ళకి ఇప్పుడు ఫీల్ అవ్వకండి ఎవరు. అప్పుడు ఏముండే, కరెంటు కూడా లేదు. నాకైతే కరెంటు లేదు. కిరసనాలు లైట్లు దీపాలు పెట్టుకొని కొవ్వొత్తులు వెలిగించుకునేవాళ్ళు. అప్పుడు చదువుకోలేదండి. అప్పుడు చదివిన వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీలు అయ్యారు, బాగుపడ్డారు. ఇప్పుడు ఏదో రూపాయి ఉందని మా పిల్లలు గొప్ప అని లక్షలు లక్షలు ఖర్చు పెట్టేసేసి మీరు టెన్షన్ పడిపోయి వాళ్ళని టెన్షన్ పెట్టేద్దాం. చదివే బాగుపడే రాతుంటే వాళ్ళు చదువుతారు కష్టపడి, అంతేగాని తల్లిదండ్రులు ఏం ఫీల్ అవ్వద్దు. వాళ్ళకి తెలుసు చదువుకోవాలని. ఇప్పుడేంటి, ఎల్కేజీ స్టార్ట్ చేస్తేనే 30,000-40,000 వేలు కట్టేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు చదవరు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి, చక్క యూనిఫామ్ ఇస్తున్నారు, బూట్లు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు. అది బెటర్ నన్ను అడిగితే. అన్నీ ఇస్తున్నారు. మేము చదువుకున్నప్పుడు మాకేమీ లేవు, మాకేం పెట్టలేదు. అప్పుడు మేము అలాగే వెళ్ళి అలాగ వచ్చాం.
ఇప్పుడు పెద్ద ఫీల్ అయిపోకండి, తల్లిదండ్రులు ఫీల్ అయ్యి పిల్లల్ని కంగారు పెట్టి మీరు కంగారు పడకండి. వాళ్ళకి తెలవాలి భవిష్యత్తు ఏంటో. పొద్దున్నే లేపేస్తాం, పాలు గుడ్డు ఇచ్చేస్తాం, ఏదో చేసేస్తాం. అక్కడ వాళ్ళు చదువుతున్నారో లేదో కూడా ఎవరికి తెలియట్లే. మీరు కంగారు పడిపోయి నలుగురికి చెప్పుకుంటాం మా పిల్ల 10th, మా అబ్బాయి 10th అని. అలా చెప్పుకోకండి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలియాలి. చదవమని చెప్పండి, అంతవరకే. నా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరూ చెట్టు కింద చదువు తలరాత బాగుంటే వాళ్ళు రానోడు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. మనం వాళ్ళకు బంధించేసి వాళ్ళని ఒక గదిలో పెట్టేసి చదివిచ్చేసి లక్షలు ఖర్చు పెట్టేసినంతలాడు దేనికి పనికి రాకుండా పోతారు అలాంటి వాళ్ళే. కంగారు పెట్టకండి పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. అప్పుడు అందరూ గవర్నమెంట్ చదువులే చదివింది. ఒక్క జత సంవత్సరం ఆడేవాళ్ళు. ఇప్పుడేంటి 2 నెలలకు ఒక యూనిఫామ్, 3 నెలలకు ఒక యూనిఫామ్ కొంటున్నారు. అప్పుడు ఒక్క సంవత్సరం కొనేది 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వాడేవాళ్ళం మేము. మరి ఇప్పుడు ఏదో రూపాయి ఉందని బిల్డప్లు ఇచ్చేస్తున్నారు ఎవరికి వాళ్ళే. అందరూ మా పిల్లలే గొప్ప, మా పిల్లలే మంచి స్కూల్లో చదువుతున్నారు అని షోయింగ్ చేయకండి ఎవరికి వాళ్ళే. ఇది రాత ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పిల్లల్ని టెన్షన్